మరి చూస్తే దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే కొన్ని విషయాలు చూద్దామండి. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి కనుక చూసినట్లయితే 5 నుంచి చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు కుమారులు పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ, కవచము, నిరీక్షణ, రక్షణ, శిరస్థానము ధరించుకును. ఇక్కడ చూస్తే మరి మనం ఎటువంటి వారము అంటున్నాడు చూడాలా. మనం ఎటువంటి వారము చెబుతున్నారు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. దేవునికి వాక్యం అంటుంది మనం లోకానికి వెలుగు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మరి వెలుగు కుమారులు పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక. చూడండి, రాత్రి కాగానే సహజంగా నిద్రపోతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇతరుల వల్లే నిద్రపోక. నేను నిద్రపోవద్దా? నిద్రపోతాం. ఆత్మీయతలో ఎలాగుండాలా? మెలుకు కలిగి ఉండాలా. ఇక్కడ అంటున్నాడు నిద్రపోక మెలుకుగా ఉండి. చూడండి, ఒక దొంగ వస్తుందంటే ఎలాగుంటామంటే మెలుకుగా ఉంటాం. ఏదో ఒక ఇంపార్టెంట్ వస్తుంది అనుకోండి, దాని చుట్టూ కంచె వేస్తాం, లేకపోతే దాన్ని భద్రపరుస్తాం, కాపాడుతాం, బ్యాంకులో పెడతాం, బీరువాలో ఉంచుతాం. అలాగే మన రక్షణ కాపాడుకోవడానికి, దుష్టుడి నుంచి, చీకటి నుంచి తప్పించుకోవడానికి ఎలాగుండాలా? ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. చూడండి, సహజంగా నిద్ర అనేది రాత్రి వేళ పోతాం. మరి ఇక్కడ చూస్తే మనమందరం పగటి వారమైనాం గనుక మత్తులమై ఉండక ఇటువంటి వాటిని ధరించుకున్నట విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, స్థిరాస్త్రానము ధరించుకుందుము. మరి మన యుద్ధోపకరములు ఎటువంటివి? తేజో సంబంధమైనవి కలిగినప్పుడే అక్కడ అపవాది మరి జయించలేదు ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే మనం పోరాడినది మరి మరి ఎటువంటి వాటితో మనం పోరాడుతున్నాం? దురాత్మలతో, ఆకాశ మండల దురాత్మలతో మనం పోరాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి చూద్దామండి, ఏలైనగా మనం పోరాడినది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వాన్ని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. మరి మనం పోరాడేది దేంతో? ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంట. ఇవేం చేస్తున్నాయి? లోకములు ఒకరి పట్ల ఒకరికి మత కల్లాలు, రకరకాల సమస్యలు, మరి ఇవన్నీ కలగచేసి మనుషులు ప్రేమించబడకుండా మరి ఎంతటికి స్థితికి దిగజారిపోతున్నామో మనం చూస్తున్నాం. ఇటువంటి భయంకరమైన ఈ దినాలలో మనం ఏమి కలిగి ఉండాలా? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలా. ఇక్కడ అంటాడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని ధరించుకోవాలా, దేవుని ఆత్మను ధరించుకోవాలా. అంతేకాదు, దగ్గర మనం చదివిన చోట విశ్వాసము, తేజో సంబంధమైన మరి మరి ఆయుధం, అలాగే ప్రేమ, నిరీక్షణ. ఇంక విధంగా చెప్పండి, ఇక్కడ చదివినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే ఆత్మ ఖడ్గమైన వాక్యము, నీతి ఆయుధములు, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఇవన్నీ కూడా ఎటువంటి యుద్ధోపకరణములు? శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కావు. విశ్వాసం అని అందుకే అంటాడు, విశ్వాసం అని డాలు చేత ఏం చేయాలంటే దుష్టుని యొక్క
అగ్ని బాణములను చల్లార్చుడి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలంట, డాలు వలె ఉందంట. విశ్వాసం ఒక డాలు వలె పనిచేస్తుంది. తేజో సంబంధమైన ఆయుధం. వితౌట్ ఫెయిత్ లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. విశ్వాసము ద్వారా, ఈ డాలు ద్వారా ఏం చేస్తాము? ఈ యొక్క ఆయుధము ద్వారా ఏం చేస్తాం? ఈ యొక్క వెపన్ ద్వారా, ఈ ఆయుధం ద్వారా డిఫెండ్ చేస్తాం. దేన్ని డిఫెండ్ చేస్తాం? దుష్టుడు వేసే అగ్ని బాణములను. మరి లోకం మీద అనేకమైన వాటిని వేస్తుండగా వాటిని ఆర్పాలంటే విశ్వాసము కావాలా? తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలా? అందులో మొదటిది ప్రియులారా విశ్వాసం. ఈ ఆయుధం నీకున్నదా? విశ్వాసంతో నింపబడుతున్నావా? అందుకే వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. మరి ఎంతగా వింటామో, ధ్యానిస్తామో మనకేం కలుగుతుందంటే డెవలప్ అవుతుంది ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. మరి మన హృదయంలో విశ్వాసం కలగాలంటే మరి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక యుద్ధోపకరణం, తేజో సంబంధమైన యుద్ధోపకరణం. అంటే దుష్టుని వాడు వేసే అగ్ని బాణాలను నీ జీవితంలో చల్లార్పుకోగలవు, నీ కుటుంబంలో చల్లార్పగలవు, దేశంలో చల్లార్పగలం. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో ఈ ఢాలు లేకపోతే ఓడిపోతాము పిల్లరా. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచం, ఈ దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతామంట ఫెయిత్. అలాగే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఆత్మ ఖడ్గమైన వాక్యం, ప్రేమ, నిరీక్షణ, నీతి ఆయుధములను మనమేం చేయాలంటే ధరించుకోవాలా. నిజమే పిల్లరా, ఇటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో దుష్టుని జయించలేం. చూద్దామా? ఇక్కడ చూస్తే మరొక మాట ఉంది. మరియు రక్షణ స్థిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. వాక్యం ఏంటంటే ఆత్మ ఖడ్గం. ఇది శరీర ఖడ్గం కాదు, శరీరంగా చూసే కత్తి కాదు, శరీరంగా చూసే ఖడ్గము కాదు, లేదా గన్ను కాదు, ఇంకొక వెపన్ కాదు. మరి ఆత్మ ఖడ్గం ఏంటి? ఆత్మలోకములో ఉన్న దురాత్మలు ఆత్మలవి, వాటికి ఆత్మ ఖడ్గం ఏంటంటే వాక్యం అంట. అందుకే యేసు ప్రభు ఎలాగ జయించాడంటే ప్రార్థన ఉంది, ప్రార్థన ఎక్కువ చేశాడు, ఉపవాసం ఉంది. కానీ శత్రువు దగ్గర మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే శత్రువు దగ్గర జయించేటప్పుడు రిటర్న్ అంటాడు. ఇది రాయబడ్డది. ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించంటే మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోట నుంచొచ్చు ప్రతి మాట వల్ల జీవించును వ్రాయబడ్డది. దునుకు అంటే మరి నీ దేవుడిని యెహోవాను శోధించొద్దు. మరి ఇట్లా రాయబడ్డది. అంటే దేంతో చేయిస్తున్నాడు యేసయ్య? ఆత్మ ఖడ్గం. అంటే శత్రువుని, చీకటి దగ్గర అపవాదిని, వాడి శోధనలు ఎలా, భయాలు, కలవరాలు, రకరకాల సమస్యలు జయించాలంటే ఆత్మ ఖడ్గం నీలో ఉండాలా. ఆత్మ ఖడ్గం నీ నోటి గుండా బయలు వెళ్ళాలా. నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ప్రతి సమస్య వాక్యం అనే ఖడ్గము ద్వారా మరి వధించబడుతుంది. ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో ఈ ప్రతి సమస్య మీ నుంచి దూరమైపోవునుగాక. అందుకే అంటున్నా, ఆత్మ వల్ల ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. దేవునికి వాక్యం అంటుంది ఇక్కడ చూస్తే, పాదములకు సమాధాన స్వార్థను సిద్ధ మనసును జోడు తొరుక్కుండి, మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకుని నీతి అను మైమరువును, నీతి అనే ఆయుధాన్ని ధరించాల. నీతి కలిగి ఉండాల, విశ్వాసానికి కలిగి ఉండాల, ప్రేమ. ఈ రోజులో చూడండి, ప్రేమ లేకపోవటమే కదా. ఒక తల్లి వలె ప్రేమించలేకపోతున్నాడు, సహోదరి వలె ప్రేమించలేకపోతున్నాడు, తన ఇంటి వారి వలె. అంటే ఈ రోజులలో ప్రేమ చల్లారిపోతుంది. ఈ లాస్ట్ డేస్లో అంటే ప్రేమ లేకపోవటం వల్ల అనేకులు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టుగా, అవమానం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనమే ఆయుధాలు కలిగి ఉన్నాం. ఎటువంటి ఆయుధములతో మరి ధరించుకున్నాం? ఎటువంటి ఆయుధాలతో మనము యుద్ధ భూమిలో నిలబడుతున్నాం? మరి శత్రువుని ఎలా జయించాలంటే ఏ ఆయుధాలు కలిగి ఉండాలా? లోక సంబంధమైనవి కావు ప్రియులరా, తేజో సంబంధం మనోద్ధోపకరణములు
తేజో సంబంధమైనవి ఉండాలా. అదే విశ్వాసం ప్రియులరా. ప్రేమ, వాక్యమని ఆత్మ ఖడ్గం, నిరీక్షణ, నీతి అని మరి మైమరుపును మనం తొడుక్కోవాలా, ధరించుకోవాలా. అంతేకాదు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలా. దావీదది ధరించుకున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. అలాగే పౌలు, శీలలు కూడా దేవునికి వాక్యములు గనక చూస్తే వారందరూ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ధరించుకున్నారు, ప్రేమను ధరించుకున్నారు, నిరీక్షణ, ఇవన్నీ కూడా లేకుండా మరి శత్రువుని మరి తరమలేం. మన ప్రేయర్ కూడా ఎఫెక్టివ్గా, బ్రేక్ త్రూగా ఏమాత్రం కూడా ఉండదు. ఇలా చూసిన మీ అందరి జీవితంలో మరి ఇటువంటి ఆయుధాలు కలిగి ఉన్నామా? మరి ఈ తేజో సంబంధమైన మరి తేజస్సు కలిగిన ఆ మందిరములో యాజకులు అందులోకి ప్రవేశించలేకపోయారంట. కొన్ని విషయాలు చూద్దామా పిల్లలు? 1-2 విషయాలు చూద్దామా? మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము మరి 14వ వచనాన్ని కనుక చూస్తే ఒక మాట ఉంది పిల్లరా. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మందిరమున్న చోట నిలవలేకపోయిరి. సరే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. దేవుని మహిమను చూస్తున్నారట, దేవుని అగ్నిని, దేవుని తేజస్సును చూస్తున్నారట. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా మరి మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో లేదా భారతదేశం మీద, రాష్ట్రం మీద ఏమి దిగాల, ఏమి దిగి రావాలా, ఇలాగ ప్రార్థించాలా, మరి ఇలాగ స్తుతించాలా. అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి. మరి దేశ ప్రజలు మార్పు చెందాలంటే, ఆరాధించాలంటే, స్తుతించాలంటే, చీకటి కార్యాలు తొలగిపోవాలంటే, చీకటి నశించాలంటే, ఇప్పుడు జరుగుతున్న సంభవాలన్నీ మరి నెమ్మది పరచబడాలంటే మనమందరము కూడా మరి ఇటువంటి యుద్ధోపకరణములు ధరించాలా. మరి యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగి వచ్చిందంట. మరి గాడ్స్ గ్లోరీ అండ్ లైట్ మరి మన దేశం మీదకి వచ్చినప్పుడు దేశము కూడా మారిపోతుంది. ప్రజలు పశ్చాత్తాపడతారు, దేవుని వైపు త్రెప్పబడతారు. పిల్లరా, చీకటిలో ఉన్న మరి మనస్సులు, చీకటి జీవితాలు, చీకటి హృదయాలు, కఠిన జీవితాలు దేవుని వెలుగు దగ్గర, దేవుని మహిమ దగ్గర, దేవుని తేజస్సు దగ్గర పూర్తిగా మారిపోతాయి. అటువంటి కృప మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో, మన ప్రార్థన జీవితంలో ఇవి కలిగి ఉన్నామా లేదా అని ఒక్కసారి మనం గమనించాలా. అలా లేకుంటే మనం ప్రార్థించాలా, ప్రభా విశ్వాసముతో నేను నిండుకోవాలా, ధరించాలయ్యా, విశ్వాసాన్ని ధరించాలా. అవును తండ్రి, స్టెఫెన్ అలాగే ఉన్నాడు, కృపతో విశ్వాసంతో నిండుకున్నాడట. ప్రేమను కలిగి ఉండాలయ్యా, నిరీక్షణ కలిగి ఉండాలా, ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని ధరించాలయ్యా. అలాగే నీతి అని మైమరువును తొడుక్కోవాలా. దేవుడిచ్చు సర్వాంగ కవచమను, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు ఏది మనకు ఎంత మాత్రం హాని చేయదు. ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో ఇటువంటి ఆయుధాలను మనం కలిగి ఉన్నామా? అయితే మన ధూపకరణము శరీర సంబంధమైనవి కావు, మరి ఎటువంటివంటి మరి తేజో సంబంధమైనవి, వెలుగు సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. వీటి ద్వారా మరి దుష్టుని నశింపచేయగలం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం యేసయ్య మీ జీవితంలో, మీ కుటుంబాలు, మీ వ్యక్తిగతంగా అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ నామలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. మీ నెమ్మది సమాధానము కలగచ్చేయమని మరొకసారి నన్ను నేనుగా తగ్గించి దేశము కొరకు, రాష్ట్రము కొరకు, రోగుల కొరకు నాయన ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడున్న పరిస్థితులు నాయన చీకటి సంబంధమైన
పరిస్థితులు ప్రభా, ఇవన్నీ కొట్టబడాలంటే, ఇవన్నీ దూరపరచబడాలంటే యేసునామములో తండ్రి మేమందరూ కూడా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. యేసునామములో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విశ్వాసాన్ని, ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని, నీతిని తండ్రి మీ ఆత్మ చేత మేమందరం నిండుకునే గొప్ప కృప దయచని, రోగులను స్వస్థపరచని, దయ్యాలు వెలుగొట్టండియా, వ్యాధులను స్వస్థపరచని, చీకటి పారిపోనుగాక, వెలుగు ఉదయించునుగాక, మహిమ తేజస్సు మందిరాన్ని నింపివేసినట్టుగా మా జీవితాన్ని, మా హృదయాల్ని, మా దేహాన్ని మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరన్నావు ప్రభా. మా జీవితాలు దేవుని తేజస్సు చేత నింపబడునుగాక, ప్రతి చీకటి పారిపోనుగాక. అటువంటి గొప్ప కృప మా దేశములో, మా ద్వారా మరి లోకములో, లోక ప్రజల మధ్యలో, రాష్ట్రాలలో, దేశాల్లో అనుగ్రహించమని, ప్రతి వారి మనసులున్న చీకటి అంధకార క్రియలు విసర్జించబడి తొలగిపోయి గొప్ప మేలు దేశములో కలగచ్చేయమని, నెమ్మది కలగచ్చేయమని, రోగులను స్వస్థపరచని, మీ చేయి చాపండి అయ్యా, దెయ్యాలు వెళ్ళగొట్టండి, అద్భుత కార్యములు చేయండి తండ్రి. అనేక మంచి కార్యం జరిగించి మహిమను ఘనతను పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్.